హాయ్. నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూసుకున్నట్లయితే పెద్ద ఏమీ లేదు. 2 ఏవీలు మాత్రం వేశారు. 'తనూజ' గారిది 'డెమాన్ పవన్‌దని'. 'తనూజ' గారి మీద 'డెమాన్ పవన్' ఏవీ బావుంది. దాని జర్నీ కూడా చూపించాడు 'డెమాన్ పవన్‌ది'. 'తనూజ' గారిది గాని చూపించాడు గానీ, ఈ మొత్తం ఇద్దరి మీద కంపేర్ చేసుకుంటే 'డెమాన్ పవన్‌ది' నాకు నచ్చింది మరి. 'తనూజ' గారి జర్నీ చూసుకుంటే ఎక్సలెంట్‌గా ఉంది. అన్నీ చూపించాడు జర్నీ అంతాను. నెక్స్ట్ బాగా చూపించాడు తన ఎమోషనల్స్, ఆనందం, హ్యాపీనెస్, బాధ అన్నీ కూడా. 'బిగ్ బాస్'తో ఉన్న రిలేషన్స్, నాన్న నాన్న అనడం, ఫ్రెండ్స్, కళ్యాణం, గొడవలు అన్నీ కామన్‌గా చూపించాడనమాట తనూజ దాంట్లో. అందరికీ అవే చూపిస్తున్నాడు. కొంచెం తనూజ గొడవలు ఎక్కువున్నాయి. ఆర్గ్యుమెంట్స్ ఎక్కువున్నాయి. ఎమోషనల్స్ ఎక్కువున్నాయి. సో, బాండింగ్స్ ఎక్కువున్నాయి. సో, తనూజ విషయంలో అదనమాట. చెప్పుకోవడానికి అన్నీ తెలిసినవే. ఇప్పుడు 'డెమాన్ పవన్' విషయంలో మాత్రం చూపించాడు జర్నీ. అది ఎక్కువ రీతుతోనే సరిపోయింది జర్నీ అంతాను. నీకొక పార్ట్నర్ దొరికింది. ఆ పార్ట్నర్‌ని ఎంతమంది ఏమన్నా నువ్వు వదలలేదు. దానికోసం నిలబడిపోయావు. నీ కోసం నువ్వు చూసుకోలేదు అని చెప్పుకొచ్చాడు 'బిగ్ బాస్'. సో, అది కరెక్టే. లాస్ట్ వరకు ఆ పార్ట్నర్ వదలలేదు రీతుని. సో, అందుకోసమే అతను ఫోర్త్ ప్లేస్‌లో గాని, థర్డ్ ప్లేస్‌లో గాని ఉంటాడనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రెజెంట్ ఇప్పుడు చూస్తే పోటాపోటీగానే ఉన్నారు. ఇమానియేలును, డెమాన్ పవను. ఎవరు థర్డ్ వస్తారా? ఎవరు ఫోర్త్ వస్తారా? అన్నది ఇంకా కన్‌ఫ్యూజనే. జర్నీ కూడా అలాగే ఉంది అతనిది. బావుంది జర్నీ. ఎక్సలెంట్‌గా ఉంది. అతని గేమ్సు, రీతుతో జర్నీ, ఆళ్ళ ఫ్యామిలీ, ఆళ్ళ మమ్మీ గురించి చెప్పడం, ఫోటోసు ఇయన్నీ బాగున్నాయన్నమాట. సో, అది 'డెమాన్ పవన్‌ది'. ఈరోజు ఇవే 2 ఏవీలే ఉన్నాయి. చెప్పడానికి ఏం లేదు. కాకపోతే ఓటింగ్ కోసమే చెప్పుకోవాలి. అండ్ ఇంచుమించు ఓటింగు కళ్యాణ్‌కిని, తనూజకి ఓటింగ్ డిఫరెన్స్ తగ్గింది. మొత్తం మీద పెద్ద పర్సెంటేజ్ అయితే డిఫరెన్స్ లేదు. ఏమైనా మారొచ్చు. ఈ రేపు ఒక్కరోజును జాగ్రత్తగా చూసుకొని నచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి. ఎందుకంటే ఓటింగ్ డిఫరెన్స్ బాగా తగ్గింది. 'డెమాన్ పవన్‌కి', 'ఇమానియేల్‌కి' కూడా బాగా తగ్గింది డిఫరెన్సు. ఇమానియేల్‌ని 'డెమాన్ పవన్' డామినేట్ చేస్తాడా? ఏటా అన్నది ఖచ్చితంగా తెలీదు. ప్రెజెంట్ ఇప్పటికైతే కళ్యాణ్ కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్‌లోనే ఉన్నారు. తనూజ సెకండ్ ప్లేస్‌లో ఉంది. వీళ్ళిద్దరికీ 2%, 3% తేడా ఉంది. 10% అల్లా 2%, 3% లోకొచ్చింది. సో, ఇది కూడా నమ్మడానికి కూడా ఏమి లేదు. ఏదన్నది జరగొచ్చు. సో, జాగ్రత్తగా చూసుకొని ఓటేసుకోండి. నెక్స్ట్ ఏమో 'డెమాన్ పవన్‌కి', 'ఇమానియేల్‌కి' కూడా ఇంచుమించు అంతే డిఫరెన్స్ ఉంటది. 5% లోపే ఉంది. ఫిఫ్త్ ప్లేస్‌లో సంజన గారే ఉన్నారు. ఇప్పుడు కళ్యాణ్‌కి సపోర్టర్స్‌గా ఎవరెవరు ఉన్నారంటే శ్రీజ ఉంది. ప్రియా శెట్టి గారున్నారు. అండ్ భరణి గారు కూడా కళ్యాణ్‌కే సపోర్ట్ చేశారు. నెక్స్ట్ ఎక్స్ కంటెస్టెంట్స్ యష్మి అండ్ ఇంకొకళ్ళెవరు, గౌతమ్ కృష్ణ ఏకంగా వీడియోనే రిలీజ్ చేశాడు పవన్ కళ్యాణ్‌కి ఓటేయమని. అండ్ యష్మి ఒకళ్ళున్నారు. బిందు మాధవ్ గారు ఉన్నారు కళ్యాణ్‌కి సపోర్ట్ చేయమని. ఒకళ్ళు ఎవరున్నారంటే ఎక్స్ కంటెస్టెంట్ శ్రీ సత్య గారు కూడా పవన్ కళ్యాణ్‌కే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా తనూజకు సపోర్ట్ ఎవరున్నారంటే ఈళ్ళు ఓన్లీ సీరియల్ యాక్టర్స్ మాత్రమే వచ్చారు. సీరియల్ యాక్టర్స్ మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. సో, ఇప్పుడు అందరూ ఎవరు ఛాన్సెస్ ఆళ్ళు వదులుకోవట్లేదు. బాగా ట్రై చేసుకుంటున్నారు. ఇమానియేల్‌కి మాత్రం విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ సపోర్ట్ చేస్తున్నాడు ఇమానియేల్‌కి. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఏదో సినిమాలో యాక్ట్ చేసినట్టున్నారు. సో, పాపం ఆనంద్ దేవరకొండ ముందుకొచ్చి ఇమానియేల్‌కి సపోర్ట్ చేస్తున్నాడు. 'డెమాన్ పవన్‌కైతే ఎవరు సపోర్టర్‌గా బయటకి రాలేదు. ఎందుకంటే 'డెమాన్ పవన్‌కి' ఓన్‌గానే వస్తుంది. ఒక 'రీతు చౌదరి' చేసుండొచ్చు. అదైతే బయట పడలేదు మనకి. మనకు తెలీదు. 'రీతు చౌదరి' చేస్తుందా లేదనేది కూడా తెలీదు. సో, మొత్తానికి 'డెమాన్ పవన్‌కి' ఓటింగ్ బాగా పెరిగింది. ఈ వీక్‌లో, ఈ 2 డేస్‌లో బాగా పెరిగిందనమాట. అది నువ్వా నేనా అన్న ఇదిగా తయారైపోయింది 'డెమాన్ పవన్‌కి' ఓటింగు. ఇంక కళ్యాణ్‌కి ఓటింగ్ పెరిగిందన్న దానికన్నా తనూజకి ఓటింగ్ పెరగడంతో కళ్యాణ్, తనూజ నువ్వే నేనా అన్నట్టున్నారు. మొత్తం మీద కామనర్స్‌ని, ఒక ఆర్మీ పర్సన్‌ని గెలిపించడానికి చాలా ట్రై చేస్తున్నారు. అందరూ కూడా ఈదులోకొచ్చేసి బస్సుల్లోనూ, ఆటిల్లోనూ ప్రమోషన్ చేస్తున్నారు. ప్రమోషన్ వర్క్ అనమాట. కళ్యాణ్‌కి ఓటేయండి, కళ్యాణ్‌కి ఓటేయండి అని. ఈళ్ళిక్కడ చేస్తున్నారని తనూజకు కూడా హైదరాబాద్‌లో ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేశారు. ఓటేయండి, ఓటేయండి అని. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు, తప్పేం లేదు. బట్ ఎవరికి నచ్చినోళ్ళకి ఆళ్ళు ఓటేసుకోండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్న టాప్ 5 మెంబర్స్‌కి కూడా ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారా అన్నది తెలీదు.
ఎందుకంటే కళ్యాణ్ టాప్ 5లో ఉన్నానని అనుకుంటున్నాడు. నేను నెంబర్ 1 పొజిషన్‌లోను, నెంబర్ 2 పొజిషన్‌లోను ఉన్నానని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. తనూజనే నెంబర్ 1 పొజిషన్‌లో ఉంది. నేను లేను. నెంబర్ 2 ఇమాన్యుయల్ ఉంటాడు. నేను థర్డో, ఫోర్తో తెలీదు అని కన్‌ఫ్యూజన్‌లో పవన్ కళ్యాణ్ ఉన్నాడనమాట. సో, అది గెస్ చేసి కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే పే పవన్ కళ్యాణ్‌కి విన్ అయ్యే ఛాన్స్ ఒకటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు డబ్బుల ఆఫర్స్. సాటర్‌డే గాని, సండే గాని ఆఫర్స్ ఒస్తాయి. ఎవరు తీసుకుంటారు? సంజన గారు గాని డబ్బులు తీసుకున్నట్టయితే ఓటింగ్ మారిపోద్ది మళ్ళీ. డబ్బులు 50,00,000 ఆఫర్ చేసాడు 'బిగ్ బాస్.' 50,00,000లో 20,00,000 20,00,000 గాని సంజన గారికి గాని ఇస్తే ఆవిడ తీసుకొని ఎంచక్కెళ్ళిపోద్ది. కళ్ళు మూసుకొని తీసుకెళ్ళిపోద్ది. ఎందుకంటే తను విన్నర్ కాదు. తను విన్నర్ మెటీరియల్ కాదు అని ఆవిడ ఎన్నో సార్లు అంది. సో, తనకు తెలుసు. ఎందుకంటే నేను విన్ అవ్వను అని. కాకపోతే సంజన గారికి ఇవ్వడం కన్నా, సంజన గారిని బయటికి పంపించేసిన తర్వాత డెమాన్ పవన్‌కి గాని, ఇమానుయేల్‌కి గాని ఆఫర్ చేయాలి. ఎందుకంటే ఈళ్ళిద్దరూ కూడా ఒక దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు. ఇమానుయేల్ అయితే పూర్ అనే చెప్పాలి. కొద్దిగా సంపాదించుకున్నాడు. ఇప్పుడిప్పుడే సంపాదించుకుంటున్నాడు. సో, ఇమానుయేల్‌కి డబ్బులు ఆఫర్ చేస్తే తీసుకుంటాడా? తీసుకోడా? అదొక ప్రాబ్లమ్. ఎందుకంటే అందరూ కూడా ఇమానుయేల్ నువ్వు విన్నర్‌వి. నువ్వు మంచి పొజిషన్‌లో ఉన్నావు. అది ఇది అని. సో, తీసుకోవడమే బెటర్. మనకు అనుకుంటాం. ఆళ్ళకి ఎన్నెన్ని ఆలోచనలు చేసుకుంటారో వాళ్ళు. మొత్తం మీద ఇమానుయేల్‌కి గాని, డెమాన్ పవన్‌కి గాని ఆఫర్ చేస్తే 30,00,000 మిగులుతాయి. 30,00,000 మిగిలితే కళ్యాణ్ గాని, తనూజ గాని టెంప్ట్ అవ్వరు. ఆ! 30,00,000 కదా! నో ప్రాబ్లమ్ 20,00,000 పోయినియి. మనం కప్పే తీసుకుందాం అన్న ఆలోచనలో ఉంటారనమాట. పవన్ కళ్యాణ్‌కి గాని, తనూజ గారికి గాని డబ్బులు ఆఫర్ చేస్తే ఆళ్ళు పేరెంట్స్‌తో మాట్లాడే ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే పేరెంట్స్‌తో ఆలోచించుకొని చెప్పండి అని చెప్తారట. అది కూడా మంచిదే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆళ్ళ ఫాదరు ఆల్రెడీ స్టేజ్ మీదే చెప్పేసారు. మనకు డబ్బు ముఖ్యం కాదురా! కప్పు ముఖ్యం. మన మంచితనం ముఖ్యం. అది చూడు అని చెప్పాడు. ఒకవేళ పవన్ కళ్యాణ్ టెంప్ట్ అయినా ఆళ్ళ ఫాదర్ ఒప్పుకోడు. నాకు తెలిసుండి. ఎందుకంటే డబ్బు కాదు మనకు కప్పే ముఖ్యం. నువ్వు డబ్బులు తీసుకోవద్దు అని చెప్తాడు. సో, ఆ రకంగా పవన్ కళ్యాణ్ తీసుకోడు. తనూజ కూడా తీసుకోదు. తనూజకు కూడా డబ్బులు తీసుకోదు. ఎందుకంటే తను కూడా ఫస్ట్ నుంచి అందరూ చెప్పడం వల్ల నేను విన్నర్ మెటీరియల్ నేను ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నాను దాంట్లో తనూజకి తెలిసిపోయింది. నేను ఫస్ట్ పొజిషన్‌లో, సెకండ్ పొజిషన్‌లో ఉంటానని. కానీ పవన్ కళ్యాణ్‌కి తెలీదు. ఫోర్త్ ప్లేసో, ఫిఫ్త్ ప్లేసో అని అనుకుంటున్నాడు. సో, అదనమాట. సో, తను పవన్ కళ్యాణ్‌కి ఫోన్ చేస్తే అప్పుడు తెలియాలి. తన పొజిషన్ నంబర్ 1 మంచి గట్టి పోటీ ఉందని. సో, అంతవరకు తెలీదనమాట. తనూజ ముందరుంది, కళ్యాణ్ ముందరున్నాడని పట్టు వదలొద్దు. ఎవరు ఫ్యాన్స్ ఆళ్ళు ఓట్లేసుకోండి. మీ ఓటు చాలా వాల్యుబుల్. ఒక్క ఓటైనా ఆ లాస్ట్ మూమెంట్‌లో మార్చేస్తది ఆ ఒక్క ఓటు. ఎందుకంటే అంత డిఫరెన్స్ తక్కువగా ఉంది ఇద్దరికిని. సో, ఎవరి ఫ్యాన్స్ ఆళ్ళు ఓట్లేసుకోండి. ఓట్లు మాత్రం మానొద్దు. ఎందుకంటే ఒక లైఫ్ మారిపోద్ది. ఎందుకంటే ఒక సామాన్యుడు కప్పు కొడతాడా? ఒక సీరియల్ యాక్టర్ కప్పు కొడతదా? అన్నది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా సామాన్యుడిని మాత్రం బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే తనూజాకిని పవన్ కళ్యాణ్‌కి ఇంచుమించు 20% స్టార్టింగ్‌లో 20% ముందుండేది తనూజ. అటువంటి 20%ని డామినేట్ చేసేసి తనూజాతో సమానమైపోయి, తనూజాని మించిపోయి 20% ఎగస్ట్రా ఉండి ఇప్పుడు మళ్ళీ మామూలుగా 2, 3% దగ్గరకొచ్చాడు పవన్ కళ్యాణ్. సో, అది మామూలు విషయం కాదు. ఒక ఆర్మీ మ్యాన్ ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ ఏమి లేకుండా వచ్చి నెక్స్ట్ కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చి అందరితోటి సమానంగా పోటీ పడి మరీ గెలిచాడు. ఎందుకంటే తనూజ ఎక్కువ ఎమోషనల్ అయినా పవన్ కళ్యాణ్ మాత్రం ఏ ఎమోషన్ కూడా చూపించకుండా సాధారణంగా ఉండి అన్నీ లోనే ఉంచుకొని అతని జర్నీ కొనసాగిందనమాట. సో, ఈళ్ళిద్దరి జర్నీలో మీకు బాగా నచ్చినోళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఓటేసుకోండి. బాగా నచ్చినోళ్ళకి, బాగా ఆడినోళ్ళకి, బాగా బాగా ఉన్నవోళ్ళకి ఓటేయండి. మంచి క్యారెక్టర్ ఉన్నవాళ్ళకి ఓటేయండి. అందరు క్యారెక్టర్ లేనోళ్ళని కాదక్కడ. బాగా ఉన్నవాళ్ళకి ఓటేయండి. నెక్స్ట్ ఏంటంటే కష్టపడి వచ్చినోళ్ళకి మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆళ్ళు మళ్ళీ ఛాన్స్ మళ్ళీ ఆళ్ళకి రావు. వీళ్ళందరూ సామాన్యులీళ్ళు. కామన్ మ్యాన్స్. మళ్ళీ ఛాన్స్ రావు. వచ్చిన ఛాన్స్‌ని వదిలిపెట్టకూడదు. పాపం ఆళ్ళకి అవకాశం వచ్చింది. వదలకూడదు. సో, ఆలోచించండి. సామాన్యులు ఉన్నారంటే పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్ వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా ఆ సినిమా హీరోయిన్ సంజన గారు. సో, ఆవిడకి ఛాన్స్ లేదు. ఇమానియల్ పాపం ఇద్దరు ఇంచుమించుగా 20% తేడా ఉంది. ఇమానియల్‌కి ఏమాత్రం ఏమో 2, 3% ఉంటే ఇమానియల్ గట్టి పోటీ ఇచ్చును. సో, అతను సేఫ్ ప్లేయింగే అతన్ని వెనక్కి నెట్టేసింది. అతను అసలు రిస్కే చేయలేదు. నామినేషన్‌లోకే రాలేదు.
నామినేషన్‌లోకి ఎప్పుడొస్తాడు? గట్టిగా మాట్లాడితే వస్తాడు. ఫస్ట్ నుంచి అతను సేఫ్ ప్లేయింగ్ ఆడడం వల్ల నామినేషన్‌లోకి రాకపోవడం వల్ల అతను ఓటింగ్‌లో వెనకపడిపోయాడనమాట. సో, అదనమాట సంగతి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.